హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ కటింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ వీడియోలో జెడ్ ప్లాంట్, తర్వాత ఇక్కడ మనం చూస్తున్న స్నేక్ ప్లాంట్ కటింగ్స్, ఇవన్నీ నేను పాత వీడియోలో లార్జ్ స్టెమ్స్ పెట్టానని వాటర్లో వేసానని చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. జెడ్ ప్లాంట్, అలాగే స్నేక్ ప్లాంట్, డంబ్కిన్, తర్వాత ఇది మనకి పీస్ లిలీ, పెద్ద పెద్ద లీవ్స్ది, కిందదేమో స్పైడర్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా వాటర్లో మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఒక 15 days అవుతున్నది కదా. సో మంచిగా రూటింగ్ అది ఎలా వస్తుంది ఏంటి చిన్న అప్డేట్ మీకు ఇన్ఫర్మేషన్ చూపిద్దాము అని చెప్పేసి నేను ఇది ఇలా ఈ షార్ట్ వీడియో చూస్తున్నాను. సో దీంట్లో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అది వేసేసుకుని గ్లాస్లో జస్ట్ కొంచెం మనం ఈ కటింగ్స్ని పెట్టేసుకుందాం. అంటే ఒక్కసారి రీచెక్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి, ఇగో మీకు కనిపిస్తున్నాయా, రూటింగ్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఈ 2 weeksలో ఆల్మోస్ట్ అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నవి రూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇలా మనం జెడ్ ప్లాంట్ని ఈజీగా వాటర్లో రూటింగ్ అనేది రావడానికి ఇలా వాటర్లో ఉంచేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్. కిందన బల్బ్ వచ్చి ఇది మంచిగా గ్రోత్ వచ్చి ఇంత ప్లాంట్ తయారవ్వాలి అంటే ఆల్మోస్ట్ 1 year పట్టేస్తుందేమో నాకు తెలిసి. కానీ ఇలాంటి మనం కటింగ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా సేవ్ చేసుకోగలిగినప్పుడు చక్కగా ఇలా మనం వీటిని వాటర్లో పెట్టేసుకుని పెద్ద ప్లాంట్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు అని నాకు ఒక ఐడియా అనిపించింది. సో ఆ ఉద్దేశంతోనే నేను ఒకసారి ఇలా లార్జ్ స్టెమ్స్ పెడితే ఎలా వస్తుంది, సర్వైవ్ అవుతుందా అవ్వదా అన్న చిన్న కాన్సెప్ట్తో కూడా నేను ఇది అసలు ఈ ఎక్స్పెరిమెంటల్గా ఇది చెక్ చేసుకున్నాను. సో మీకు కూడా చూపిస్తున్నాను అదే విషయం. సో ఎప్పుడైనా సరే జెడ్ ప్లాంట్ చిన్నవి మనం అంటే ఆకులు పెట్టుకుని ఇంకోలా ప్రొపగేట్ చేసుకోవడానికి వీలైనప్పుడు అలా సరే, లేదా ఇలా పెద్ద కటింగ్స్ వచ్చాయి అనుకుంటే ఇది ఈజీ మెథడ్ అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రూట్స్ స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 weeksలో మంచిగా రూట్స్ కూడా వచ్చేస్తాయి. సో మనం దీన్ని మట్టిలో కూడా తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటర్లో ఉంచుదామా మట్టిలో ఉంచుదామా అన్నది దాని గ్రోత్ని బట్టి మనం కొంచెం డిసైడ్ అయ్యి మంచిగా కంటైనర్లో కూడా వేసుకోవచ్చు, వాటర్లో కూడా పెంచుకోవచ్చు. అది మన చాయిస్. అది మనం ఎలా వీలైతే అలా కూడా రెండు విధాలుగా దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఇంకా మీకు నేను ఇంకా కొన్ని కటింగ్స్ చూపిస్తాను చూడండి. ఇవి చిన్న కటింగ్స్, అవి ముందు చూపించాను పెద్ద కటింగ్స్. చూస్తున్నారు కదా. సో ఈ వెరైటీ నాకు ఇది ఒకటి ప్లాంట్, అంటే రూట్స్ ఆల్రెడీ ఉన్నవి, ఒకటి స్టెమ్, ఇది కూడా మంచిగా వచ్చింది. సో దీన్ని నేను ఇలా డెకరేటివ్గా జెడ్ ప్లాంట్ ఇది ఎలా వస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్తో ఇలా నేను మీకు చూపిస్తున్నాను. ఇంత మంచిగా మనం లాంగ్ స్టెమ్స్ డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది డిఫెన్బేషియా అంటే డంబ్కిన్ అంటాం కదా, ఇందులో ఈ మంచి వెరైటీ ఇది ఒకటి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా మంచిగా రూట్స్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 1 month పట్టింది ఫ్రెండ్స్. నేను అక్కడే ఒక 2 weeks పెట్టాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక 2 weeks అయింది. సో ఆన్ ది హోల్ 1 monthకి ఇది ఇలా రూట్స్ అన్నవి వచ్చాయి అనమాట. సో నేను తెచ్చుకున్న 4-5 కటింగ్స్ చక్కగా సర్వైవ్ అయ్యాయి. మీకు ఇది రూట్స్ చూపించడం కోసమే నేను ఈ షార్ట్ వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఇలా మనం ఈజీగా వీటిని పెద్ద స్టెమ్స్ని కటింగ్స్ని వాటర్లో ఉంచుకుని చక్కగా చూస్తున్నారు కదా ఎంత మంచిగా రూట్స్ వచ్చాయో, ఇలా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఈ కటింగ్స్ అన్నీ మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాము అని. ఇంకా కొన్ని కటింగ్స్ ఉన్నాయి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో చూస్తున్నారు కదా, అదిగో మంచిగా రూట్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ అన్ని స్టెమ్స్ కూడా మంచిగా రూటింగ్ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు ఈ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో సమ్మర్ కన్నా మనకి ఇప్పుడు చక్కగా పెట్టిన కటింగ్స్ని పెద్దవి మనం ఇలా చక్కగా పెంచుకోవచ్చు అనేది నాకు చాలా ఈజీ ఆలోచనతోటి నేను ఈ పని చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.